పళ్ళు రాలిపోతాయని కూడా లోకేష్కి హెచ్చరిస్తున్నారు. మీరు నా పళ్ళు రాలగొడతారంటే ఆనాడు జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా మాటలు అన్నారు తల్లి. నడి వీధిలో చెప్పు తీసుకుని కొట్టాలి, గన్ తీసుకుని కాల్చాలి, కాలర్ పట్టుకుని లాగాలి, బంగాళాఖాతాల్లో కలిపేయాలని చెప్పినాడు. మళ్ళీ అప్పుడు మాట్లాడలేదే. అంతెందుకు తల్లి, మా తల్లి అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కూతురు. ఆమె ఎప్పుడు బయటికి రాదు. మా తల్లిని ఎప్పుడు చూసినారా మీరు? తాతగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, అంటే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఆమె ఎప్పుడు బయటికి రాదు. ఆమె వ్యాపారం పేద ప్రజలకి సేవ చేసాక ఒక తాతగారి పైన ఉన్న ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్, ఆమెకు ఈ రెండే తెలుసు, జీవితంలో ఇంకేం తెలియదు. మా తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించారు. ఎంత అన్యాయమో చూడండి. అప్పుడు ఏం చేసింది ఈమె? నేను అడుగుతున్నా. జబర్దస్త్ ఆంటీ ఆ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పళ్ళు రాలగొట్ల? అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, మీ తండ్రి చంద్రబాబు నాయుడు, నీ పక్కన ఉన్న వాళ్ళు. జబర్దస్త్ ఆంటీ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా కుటుంబం పైన 16 హౌస్ కమిటీలు వేశారమ్మా, 8 సిబిసిఐడి కేసులు వేశారు, అంటే 24 ఎంక్వైరీలు వేశారు తల్లి. రాజశేఖర రెడ్డి గారు ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు తల్లి మా ఆస్తుల పైన. నిన్నగాక మొన్న వాళ్ళ పార్టీలోన లక్ష్మీభారతి గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు తల్లి. కోర్టు తేల్చి చెప్పింది, ఇక్కడ ఏం తప్పులు లేవు, మీరేం నిరూపించలేకపోయారు, మేం కేసు కొట్టేస్తున్నాం అని చెప్పారు తల్లి. ఇది మాకున్న చిత్తశుద్ధి. నీ కుటుంబ సంపాదన మీద, నా కుటుంబ సంపాదన మీద సిబిఐ ఎంక్వైరీ వేద్దాం, దమ్ముందా నీకు? తల్లి, భారతదేశంలో ఏ రాజకీయ కుటుంబం వాళ్ళ ఆస్తులు స్వేచ్ఛంగా ప్రకటించట్లేదు, మేము ప్రకటిస్తున్నాం తల్లి. నేను జబర్దస్త్ ఆంటీకి ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు మీతో ఉన్న మిగతా 150 దొంగలు కూడా ప్రకటించండి, నో ప్రాబ్లం, అందరూ ప్రకటించండి.